ఈరోజైతే పప్పు ఆనగాయ వండుదామని చెప్పి ప్రిపేర్ అయ్యి పప్పు ఆనగాయ వండుదామని పప్పు అయితే నానబెట్టాను. నానబెట్టి ఆనగాయ కోసం చూసుకుంటే అది దొరకలేదు. సరే ఇంట్లో గుమ్మడికాయ ఉంది కదా అని చెప్పేసి గుమ్మడికాయ అయితే కోసి పప్పులో అయితే వేసాను. టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎప్పుడు తినలేదు నేను, కానీ చూశాను చాలా బాగుంది పప్పులో వేసుకుంటేని. కాకపోతే మన ఇష్టం, మనం పప్పులో కలిపి పప్పులో లేకపోతే ఏదైనా చింతపండు కట్టి పెట్టి కర్రీలా చేసుకోవాలంటే పప్పు ఆనగాయ వండుకున్నట్టే ఉంది ఇది. లేదు అంటే పప్పు ఆనగాయని చింతపండు పెట్టుకు వండుకుంటాం కదా, అలా వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. మన ఇష్టం ఎలా కలితే అలా తినచ్చు. కానీ గుమ్మడికాయలో కూడా మంచి ప్రోటీన్లు ఉంటాయి అన్నమాట. చాలామంది పిల్లలు అవి గుమ్మడికాయ వడియాలు తినలేని వాళ్ళు ఉన్నారంటే ఇలా పప్పు గుమ్మడికాయ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అనగానే ఇందులో మంచి ప్రోటీన్లు కూడా ఉంటాయి. అవి మన బాడీకి అన్ని రకాల విటమిన్లు అందాలంటే పిల్లలు గుమ్మడికాయలు వడియాలు తినని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా పప్పు చేసి పెట్టామంటే తినేస్తారనమాట చాలా ఇష్టంగా. మనకు కావాల్సిన ప్రోటీన్లు కూడా అంతే అనమాట. కాకపోతే గుమ్మడికాయ వేసుకోమన్నాను కదా అని చెప్పి పెద్ద గుమ్మడికాయ తెచ్చి పప్పులో ఆడేసారంటే అది ఎందుకో పనికిరాదనమాట. తినడానికి కానీ ఏం చేసుకోవాలో అర్థం అవుతా. తర్వాత మనం మంచి లేత గుమ్మడికాయ తీసుకోవాలి, బూడిద గట్ట పోయకుండా ఉన్న గుమ్మడికాయ. అటువంటి గుమ్మడికాయ తీసుకొని మనం పప్పులు వేసుకోవచ్చు. లేదంటే మనం కర్రీ కావాలన్నా ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు వండలేదు, ఇదే ఫస్ట్ టైం వండటం. తింటాం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగుంది కూడా. మనకి అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే కదా మన బాడీకి కావాల్సిన విటమిన్లు అన్నీ అందుతాయి. అదేవిధంగా అందులో భాగంగానే పప్పు గుమ్మడికాయ కూడా అనమాట. ఒకసారి చేసుకు చూడండి, చాలా బాగుంది. గుమ్మడికాయ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గుమ్మడి వడియాలు అనమాట. గుమ్మడి వడియాలు అంటే అందరూ తినరు, ఇలా పప్పులు వేసేసుకుంటే తినేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంది.